సో మామిడికాయ పచ్చడికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఎండాకాలం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా సంగతి ఎట్లున్నా తెలుగు రాష్ట్రాల్లో మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారు. సో అంతే. కాయ ఎంత పడుతుంది? కాయ 25 రూపాయలు, కొట్టం 5 రూపాయలు. అంటే ఒక కాయ. ఇది నాటుకాయలు అంటే జాతి ఉంటుంది కదా, మలగుబ్బ కాయలు ఇవి. ఇది తెల్ల గులాబీ. ఇది ఎంత పడుతుంది కాయ? కాయ 30 రూపాయలు పడుతుంది. కాయ 30 రూపాయలు. ఓకే ఓకే. ఇంకా మామిడికాయ పచ్చడికి సంబంధించి ఏమేమి కాయలు పెడతారు? తెల్ల గులాబీ, జలాలు, నీలాలు, మల్లికలు, పెద్ద రసాలు, చిన్న రసాలు, కొత్తపల్లి కొబ్బరి, ఇవన్నీ మామిడికాయ పచ్చడి పెడతారు. ఓకే. కాయలు ఇక్కడే కొన్ని కట్ చేసి ఇస్తారు. ఇంటికి పోయి మనం వాటిని తూడ్చుకొని ఎల్లిపాయలు, మెంతిపిండి, కారం, ఆయిల్ సమపాళ్ళలో కలుపుకొని దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ పచ్చడి పెట్టుకోవటమే. జాడీలలో పెట్టుకుంటారు. హోటల్స్ వాళ్ళు, చాలా హోటల్స్ వాళ్ళు ఇళ్లలో పెట్టుకుంటారు. హోటల్స్, కర్రీ పాయింట్లు అందరూ మరిన్ని పెట్టుకొని స్టోర్ పెట్టుకుంటారు. సో అక్క ఒక దానికి సంబంధించి కంప్లీట్ చేసేసారు కోయటం. ఈ మామిడికాయ పచ్చడికి సంబంధించి అక్క వాళ్ళు కోస్తున్నారు. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ప్రాక్టీస్ అయింది, ఈజీ కోసేస్తూ ఉన్నారు. అందరికీ అది సాధ్యం కాదు. టెంక గట్టిగా ఉండే కాయలు ఉంటాయి, టెంక ఈజీగా ఉండే కాయలు ఉంటాయి. కట్ చేయడంలో నైపుణ్యం ఉండాలా. ఈజీగా కట్ చేసి పడేస్తుంది, అలవాటైంది.
ఒకసారి చూసేద్దాము. నేను ఒకసారి సాయంత్రం టైంలో మీది సపరేట్గా ఇంటర్వ్యూ చేస్తాను అక్క. ఏం సార్? సాయంత్రం టైంలో చేస్తారు అంత ధనులు గడగొడ ధనులు ఉంది బస్సులు సాయంత్రం అయితే తప్ప పొద్దున్నే వస్తాలే. ఏ టైంలో ఫ్రీ ఉంటుంది? 2 వచ్చారనుకో అన్నీ నిగలాడుతుంటే కాయలు బాగుంటాయి. సరే అక్క. ఏ ఛానల్లో వస్తుందండి ఇది? సో మామిడికాయ ముక్కలు మామిడికాయ పచ్చడికి సంబంధించి కంప్లీట్ చేశారు. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఉండేటివే కావాలండి. పులుపు తక్కువ సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. మామిడికాయ ముక్కలు, ఇక మెంతిపిండి, ఎల్లిపాయలు, ఆవపిండి, మెంతిపిండి, ఎల్లిపాయలు, మంచి నూనె, కారం సంబంధించిన సమపాళ్ళు కలుపుకొని గాడీలలో, సీసాలలో, డబ్బాలలో పెట్టుకుంటారు. ఇది పెద్దలారా మిత్రులారా. మీరు కూడా మేము ఏప్రిల్ కామెంట్ బాక్స్ రాయండి.